ఇదేమిట్రా, నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమొహాలే, తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమొహాలు. ఏం భోంచేయట్లేదా? రాజా అన్నయ్యని అదే అన్నయ్య పోయాడు కదా, ఆ బాధను తట్టుకోలేక. అది కాదురా రాజా. రాజా ఉంటాను సార్. నానమ్మా, ఎస్పీ గారు. నమస్కారం అమ్మా. నా పేరు శ్రీనివాసులు. ఈ అమ్మాయి మా అమ్మాయి లత. కూర్చోండి బాబాయ్ గారు. థ్యాంక్స్. కూర్చోండి. బాబు గారు, తమరు ఎందుకు వచ్చినట్టు? సందర్భమో అసందర్భమో తెలీదు, ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను. అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని. మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది. మరి మీ అబ్బాయి ఏమంటాడో? నాకేం అభ్యంతరం లేదు. బాబు గారు, మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం. మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి. నాకు తెలుసమ్మా, అందుకే అతను వచ్చేలాగా మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు. వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు. బాబు గారు. అమ్మా బాబాయ్ వచ్చాడే. వచ్చావా? నిన్ను గురించే తలుచుకుంటున్నావురా. 100 ఏళ్ళ ఆయుష్. ఎలా ఉన్నావురా? ఎస్పీ గారు, కొంచెం అలా పక్కకు వస్తారా? మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం. వై నాట్? షూర్. పద బాబు. ఏమిటి తతంగం అంతా? అదేమిటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ల దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని. తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో. ఏం చేస్తావు? నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను. అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు, నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను. లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. రండి సార్, రండి. వెల్కమ్. రండి సార్. నమస్తే. సరఫరా బొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు. చాకులాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కల్పించావు. చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. రండి సార్. ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి. పాము తరిస్తాడు. రఘుపతి గారు, ఒక్క నిమిషం సార్. వీడియో థ్యాంక్ యూ. మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఆ? మ్మ్హ్మ్. మ్మ్. ఆ.
ఇదిగో మన ఇద్దరం ఓ పని చేద్దామా? పైనా ఉమ్. ఆ, అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మనిద్దరు వెళ్ళి పెళ్లి పెట్టు మీద కూర్చుందాం. నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. రఫ్ ఆడిస్తానేమనుకున్నావు? ఆడించు ఆడించు. అవతల చిన్నబాబు గారు తాళి కట్టేస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? చూసారా, నరికేసిన చేతులతోనే దండేశారు. ఎంత ఘోరం. ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి. నారాయణ, ఏదో కొంప ముంచెట్టున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండ్రా. వెళ్ళిపోవడం కాదరా, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదరా. నేను చెప్తాను పద, నా మాట వినండిరా. నాకు ఐడియా వచ్చిందిరా. ఏమిట్రా అది? ఇక్కడున్న పోలీసు వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్ కే పిటిషన్ పెట్టుకుంటే. అరే, నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఆలస్యం ఎందుకు? రే దుర్గా, ఇదిగో పిటిషన్ రాయి. అమ్మా లక్ష్మి, ఒరే రాజా, లక్ష్మి, మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుగు కాలువలో పెనాయిలు కూడా చల్లుతున్నారు. ఆ చెల్లి చూడండి అమ్మా వైభవం. అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధి గొప్ప అని ఉన్నాను. నమస్కారం సార్. అదేమిట్రా ఈ సూట్లో భలే ఉన్నావన్నయ్య. బాబు నానమ్మా, పద రామ్మా. బాబు, వదిన, నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం. నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్లు చల్లగా ఉండండి. నాదే ఉందరా రాఘవ, ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈ రోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు. మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్య? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు? అక్కడికి వచ్చి నువ్వు మా పీకల మీద ఎక్కడానికా? నువ్వు రావడానికి వీలేదు. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు. ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదేననుకో. ఏ, నేను వస్తాను. బామ్మ, నేను అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండమ్మా. నీ పంచు. రానమ్మా, రా. మామగారు ఆగది. రావాయలుడు, కమాన్ రా. మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట. ఇదేమన్నా బాగుందా? తప్పే ఉంది. తప్పే ఉందా? కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి. మా తమ్ముడు చేయన్నారని తన మీద వేసుకుని నన్ను చదివించాడు. వాడు జైలుకెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టలేదు. అది విని నీకు సిగ్గనిపించలేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో. ఎంతసేపు రా? తొందరగా కానివ్వండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం.
కింద నమ్మకాలున్నాయి కసక్కం తొక్కించేసి జై మేళ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ. కానీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తల కొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. విఘ్నేశ్వరా, నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా. గురువా, మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే మీకు తెలియదురా? వేయకుండా లాగించగరు. తక్క ఒరే నారాయణ, ఇది పెద్ద నసకేసురా. గురు తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ రా. తోలు. వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఆ? సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. ఏయ్, డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో, తెయ్. ఏంటి రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. చెప్పు. బాగోదు. ఏయ్, ఏయ్, ఏయ్. ఉంటా. ఏయ్. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతాం భారతదేశంలో. ఎంత? రఫ్ఫాడ్. ఇదిగో మోహన్ ఆ? ఎప్పుడు మని. ఓహో. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను, అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా. ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు? హాల్ అందంగా ఉండాలని. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసులు. ఇదిగో చూడు, నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు. మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు. 10 మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి బొమ్మలా ఈ చెత్త ఫోటో ఎందుకు? మా వదిని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగున అవమానాలు పాలు చేస్తున్నా. దానైనా క్షమితేవో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం నీ ప్రాణాలు. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. యు షట్ అప్ రాజా. ఏమండి, మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి. ఇదిగో ఈవిడేమో చేతికి అందినవని కాజేసే రకం. నువ్వు నాకు భార్య మాత్రమే. వీళ్ళంతా నా ప్రాణం. మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను. ఈ ఫోటో అక్కడ పెట్టు. సారీ అన్నయ్య. జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి. డాడీ, ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చిపెట్టానన్నావు. ఇలా నేను చంపదెబ్బలు తింటానుకా? వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్. మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా మా అర్థమైంది. అదేమిటో డాడీ, ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు, మరు నిమిషంలోనే మారిపోతారు. సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఏదమ్మా.
ఓ పని చెయ్యి, ఆ విషయం ఈ పోలీస్ బుర్రకు వదిలేసాయి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి. ఎవడికి కావాలా బోడి సన్మానం? ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా ఓ చాలువా కప్పి నెత్తిన ఒక కద్దర టోపీ ఎడతారు. కలిసి వచ్చే కట్టిప్పు. ఇది సెంట్రల్ జైల్లో ఉన్న ఒక అతను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి. ఈ లండా సోరీ పేరోలు ఇవ్వడం మనకెందుకయ్యా? ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా. 1 lakh అన్నాడు సార్. ఎంత? 1,00,000 అండి. అయితే వాళ్ళని ఆడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను, ఆనందంగా ఎట్టేస్తాను సంతకం. పొట్టిదా పొడుగుదా? పొడుగుదేనండి. మూడో కట్టిప్పు. ఎవరో రఘురామ్ అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ అండ్తో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి. పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి. ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం. ఏకాంబరం? అవునండి. మా ఏకాంబరం? అవునండి. అమ్మని కట్టెట్టయ్యి కట్టెట్టయ్యి. హలో, మీకే. హోమ్ మినిస్టర్ గాలి సుబ్బారావు పీకింగ్. అటేపెవరు పీకేది? ఏకాంబరం స్పీకింగ్. గాలి సుబ్బారావు, ఏంటి నీ గాలిలా మళ్ళింది? గాలి కాదు, నీళ్లు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు. అది వేళాకోళాలు చాలించి సంగతి ఏమిటో చెప్పు. ఏంటి సంగత? అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి 6 లీటరే. లీటర్లకి ఎప్పుడొస్తా? లీటర్ ఇంకమ్మా 2 లీటర్లకు వస్తాం గానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి. తీసుకో. మిస్టర్ నారాయణ, మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా. మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు 10 గంటకల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి. హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు. గాలి సుబ్బారావు గారు, ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం. బోలో స్వతంత్ర భారత్ కి జై. గాలి సుబ్బారావు జిందాబాద్. ఏంట్రా నీ గొడవ? గొడవ కాదురా, మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా. హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ. ఏంటి? లక్ష్మి, పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు. వస్తా డాడీ. ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో. పద, నేను వస్తాను. ఇదిగో కార్ రివర్స్ చేసుకో. అలాగే సార్. వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు. అంటే చిన్నదారి, నీకు అర్థం కాదు. నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా. మిగతా విషయం నేను చూస్తాను. వెళ్ళి రాయ్ ఇట్రా. ఎవరది? చూసారా మీ వదిన గారి రాసలీలలు? ఎవరా? అయ్యా, నువ్వా? మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు.
కానీ చాటు మొగుడొచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. ఇది గౌరవస్తులుండే ఇల్లు. మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి. కలెక్టర్ గారు, గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది. మన కంటి కనిపించేవని నిజాలు కావు. ఈవేళ అన్నయ్య తెలిసిన వదిన పెట్టుకున్న బొట్టు నిజం కాదా? కట్టుకున్న పట్టుచీర నిజం కాదా? నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవిడి గది నుంచి బయటికి రావడం నిజం కాదా? ఇవి చాలవా, లేక అగ్ని పరీక్ష చేయించాలా? ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించాడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా. నాయనమ్మా, మీరు లోపలికెళ్ళండి. ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పొమ్మన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు? సిగ్గా? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలా అని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? పారిపోతున్న డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. ఎంకుశావ్? నేను చెప్పానని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు, మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. ఏమన్నా? మా పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. చాలా గురువు గారు, ఏమిటి ఎలా వచ్చారు? నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి. ఒక్క తాళం ఏంటి, మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అప్పరా వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పడరా. మీరా రాఘవెవరు? నేనేనండి. నమస్కారం. చేతుల్లో ఫైల్స్ ఏమిటి? ఇవి మా సర్టిఫికెట్స్ అండి. మంత్రి గారు మా గోడు వినటంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. నాకు అండర్స్టూడ్. వెరీ గుడ్ సార్. మీరంతా కూర్చోండి. నువ్వు రా, నీకు టైం అయింది. రాఘవ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. ఎవరు చంపారు చెప్తా, నన్ను చెప్పద్దు. సార్, మా వాళ్ళు ఇంకా రాలేదేంటండి? మంత్రి గారు ఎంక్వైరీ. నీకేమన్నా అనుమానమా? కూర్చో, నువ్వురా.
షూర్ ఇట్ విల్ బి సక్సెస్ మ్యాన్కర్. రాజా ఏమిట్రా ఇదంతా ఎలా జరిగింది? మైక్ నారాయణ 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 రే రే మాట్లాడరా నారాయణ రే రే ఇదంతా ఎవరు చేశారా? వాళ్ళు మీ పెద్దలేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది. మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? చెబితే ఆవేశంలో నువ్వేం చేస్తావని భయపడి చెప్పలేదు. రాజా జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్ పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగ్లాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా మన వాళ్ళందరినీ నారాయణ ఎక్కడ్రా ఏకాంబరం? తెలియదు, నాకు తెలియదు. ఏకాంబరం, కనకాంబరం, సిద్ధాంతి అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సమయానికి నువ్వు లేకపోయావు కానీ ఎస్పీ తమ్ముడు చాలా చాకచక్యంగా నలుగురిని ఓర్వేడు సస్తారావులా బొడ్డు సరే పట్టుకోండి. ఈడ్చిపారే
వాడిని చంపకూడదు. ఏం నీ చుట్టమనా? కాదు, ఇంతకు ముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాడిని చంపకూడదు. ఇదేం మెలిక? అదే ఈ ఎస్పీ స్టైల్. ఓకే. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ జస్టిస్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు, మా అల్లుడి తమ్ముడు. జులాయిగా తిరిగే ఈ వ్యక్తి పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్యం పుణ్యం ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని. కారు బ్రేకులు సరిగా పని చేయకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. బోన్లో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కారు యాక్సిడెంట్ జరిగిందని 5 దేహాలు మా హాస్పిటల్ తేబడ్డాయి. అందులో 4గురికి ప్రాణాలు లేవు. ప్రాణం ఉన్న 5వ వ్యక్తి ఆ బోన్లో నిలబడి ఉన్న ముద్దాయనని నేను చెప్పగలను. ఆ 5గురు తాగారా లేదా అని నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేబడ్డారు. చేశాక తెలియదు ఏమిటంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు. అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు. ఒళ్ళు తెలియని ఆ మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది. మిస్టర్ జస్టిస్, ముద్దాయి ఘాతుకు చర్యలను తెలియజేసే ఈ ఫోటోల్ని కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను. ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. పరిశీలించండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. Justice! These are false evidences! These are hantable willing! I'll kill these bastards! I don't need them! న్యాయం కోసం స్నేహం తప్ప వీళ్ళు వస్తారు. పోగులు పెడతారా? ఎవరు అడ్డోసారి రా? మిమ్మల్ని నరికి పోగులు పెడతారా? డబ్బు కుదుపల కుక్కలారా? కేసు విచారణలో ఉండగా ముద్దాయి కొణిదెల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే 9వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి ఉద్రేకతను, మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. Raja! Raja, don't be crazy! Cool down, Raja! Hear me, please! Raja, come on! Get away! Get away from here! What are you going to say? Anna, please get back!
Raja, no! Don't take a hasty decision. Raja, no! Move, I say! Shut up, you bloody bastard! Come on, follow me! Move! Drop the gun! Drop the gun! Come on! Move! Stand fire! Come on! Move! Anaya, మన ఎవరు ఫాలో చేయదు. Please, get back! Go! Get back! Come on, then break చేయి. థ్యాంక్ యూ. అవును, నీకు ఈ రివాల్వర్ ఎక్కడిది? నాదే. ఈ జీప్? ఇది నాదే. నీదా? కానీకి టికాను లేని దానివి ఇవన్నీ నీకెలా వచ్చాయి? మా బాబేమి ఇవ్వలేదు. మీ బాబా? నేనెవరినో తెలుసా? ఏకాంబరం కూతుర్ని. ఏకాంబరం కూతురువా? మరి ఆ విషయం నాతో ఇప్పుడు చెప్పలేదే? చెప్పుకుని గర్వపడేంత గొప్పవాడేం కాదుగా. అసలు ఓ మాటతో నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ వాడిని భర్త అనుకుంది, కానీ వాడు మా అమ్మను ఉంపుడుగతిగానే భావించాడు. నేను కడుపును పడ్డానని తెలియగానే మా అమ్మ కంగారు పడి పెళ్లి చేసుకోమంది. వాడు చీకొట్టాడు. నేను భూమి మీద పడ్డాకైనా వాడి మనసు కరుగుతుందేమోనని మా అమ్మ కాళ్ళ వేళ పడి బతిమిలాడింది. జీవితం అంతా ఎక్కడ వెంటాడుతుందోనని కాల్చి చంపేశాడు. మా అమ్మ చచ్చిపోయాక నన్ను బజార్ను పడేశారు. ఆ పంచన ఈ పంచన పెరిగి చివరికి నీ పంచం చేరాను. నువ్వు ఎప్పటికైనా మీ నాన్న దగ్గర చేరాలనుకున్నావా? కాదు, కూతురుగా వాడిని మా అమ్మ దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు సరైన మగాడు కోసం వెతికాను. ఆ మగాడివి నువ్వేనని నాకు అర్థమైంది. అందుకే నేను వదిలిపెట్టకుండా వెంటాడాను. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించే నీలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు. ఐ లవ్ యూ. యాండి 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 వాట్ హ్యాపెండ్? కింద మీ తమ్ముడండి.
పద. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సహాయం కోసమా? చట్టం బారి నుంచి న్యాయాన్ని, మీ వాళ్ళ బారి నుంచి మన వాళ్ళని తప్పించాలని వచ్చాను. బాధ్యత కల ఆఫీసర్గా నిన్ను ఇక్కడి నుంచి కదలనిస్తాననే వచ్చావా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నా మీద ఉంది. కనుక వెళ్ళక తప్పదు. షూటెడ్ సైట్ ఆర్డర్స్ వేయడం వల్ల ప్రజల్లో నీకు మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడ్డాయి. అదే చట్టం కోసం తమ్ముడు చంపావనుకో, నీకు గోల్డ్ మెడల్ కూడా వస్తుంది. వేరే పరిస్థితులు అయితే నీకు ఆ మెడల్ వచ్చేందుకు సహాయపడే ఉంటానయ్యా. కానీ బాధ్యతలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను. అవి నెరవేరే వరకు ఏ బుల్లెట్స్ నన్ను ఆపలేవు. ఒక నరహంతకుడు ఎదుట నిలిచాక వాడు సొంత తమ్ముడైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. హంతకుల వేటలో అడ్డుపడేది సొంత అన్నయ్య అయినా సరే దొరికే సమస్య లేదు. అన్నయ్య నన్ను వెళ్ళండి. ఎందుకురా? ఎందుకు? మిగతా వాళ్ళని చంపడానికా? పద. ఇప్పుడే పోలీసు పట్టిస్తారు. అన్నయ్య ప్లీజ్. రాజా, రాజా ఆగు. కొడతావా? కొట్టరా? కొట్టు, కొట్టు అన్నయ్య, కొట్టు, అన్నయ్య, కొట్టు, అన్నయ్య. నన్ను కొడతావా? నిన్ను రాజా ఆగు. Come on, Deepiku. అవును, ఆ ఫోటోలు కట్ ఎక్కడున్నది? అమ్మా అంతెర్రి పప్పనేంటి? ఆఫీసులో పెడితే డేంజర్ అపాయమని నా సొంత హోంలో ఎక్కడ దాసాలో అక్కడ దాశాను. ఆ మాటకొస్తే ఎక్కడ దాశానో నేను మర్చిపోయాను. మర్చిపోయావా? అమ్మా ఆ రాజాగాడు అసలే పాదరసం లాంటి మనిషి. కొంపదీసి ఆ ఫోటోలు కట్ట వాడి చేతికి చిక్కించుకున్నాడు. మా నాయన చంపుతున్నగా తీసిన ఆ ఫోటోలు ఫైలు ఎక్కడ? చెప్పానుగా, నాకు తెలియదంటే తెలియదు. నువ్వు హోమ్ మినిస్టర్ తోడు దొంగలు. ఆ విషయం తెలిసే నేను ఇక్కడ తీసుకొచ్చాను. చెప్పు, ఆ ఫోటోలు ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ దాచుకెళ్లారో ఏమో నాకు తెలీదు. తెలియదు. నీ కారు కింద నువ్వే పడి చేస్తావని ఊహించుండవు కదూ? కరెక్ట్. నన్ను చంపద్దు, చెప్పేస్తా చెప్పేస్తా.
అనయ్య అనయ్య స్వాగతం సుస్వాగతం. తమ్ముడు తమ్ముడే, ధర్మం ధర్మమే అన్న ఆరోగ్యం మీరు నిజం చేసిన సందర్భంలో ఏకాంబరం గారు కనకాంబరం గారు తమకు ఏర్పాటు చేసిన సన్మాన సత్కారం. అనయ్య హలో నీ సత్తారావులా బొడ్డు మొత్తానికి చేరుకున్నావు అన్నమాట. ఏదో సామెత చెప్పినట్టు నువ్వు యమకింకరుడికి ఎక్కువ యముడికి తక్కువనయ్యా. పొరపాటు. మా రఘుపతి అన్నయ్య నువ్వు ఎలా చంపావో తెలుసుకున్నాను గనుక ఇప్పుడు నేను కిరాతకుడికి ఎక్కువ, రాక్షసుడికి తక్కువ. ఇదిగో ఆధారాలు చేతిలో ఉన్నాయని రెచ్చిపోకు. ఇప్పుడు మీ కలెక్టర్ అన్నయ్య నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడే సగం పువ్వులు జల్లి సత్కరించాను. ఇదిగో ఇక్కడే హ్యాపీగా భోంచేస్తున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఆ సగం పువ్వులు మీ అన్నయ్య శవం మీద చల్లుతాను. తప్పేనయ్యా, నోరు మూసేస్తాం. కానీ చేతులు ముడుచు కూర్చోవటం మాకెప్పుడు అలవాటు లేదు. డబ్బు కోసం ఎమ్మెల్యే ఇందు వద్దన్న చంపాము. అది కళ్ళారా చూసిన సాక్షిగా మీ అన్నగారిని పరలోకం పంపించాం. ఆ సంఘటన చూసిన మీ నలుగురు మిత్రుల్ని కూడా ఖర్చు రాసేశాం. మర్యాదగా సాక్ష్యాధారాలు నాకు ఇచ్చి మీ అన్నయ్యని రక్షించుకుంటావో ముండిగా మీ ఇద్దరూ కలిపి చస్తారో బాగా ఆలోచించుకో. అరగంట టైం ఇస్తున్నాను. మొత్తం వినేశావా? బాస్టర్స్, మీ దుర్మార్గం గురించి నా తమ్ముడు చెప్తుంటే చెవిటి వాడిని అయ్యానరా. వాడు నిజం నిరూపిస్తానని చెప్పినా కూడా మూర్ఖుల్లా ప్రవర్తించాను. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటట? ఒక కలెక్టర్ గా మీలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ ఆటలు కట్టిస్తాను. పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. ఏమిటే గిల్చుకుంటున్నావు? నా కూతుర్నే వారిని తసారావుల బొడ్డు ఎస్పీ, నీకు వెండి పళ్ళెం పట్టుకోవడమే తెలుసు అనుకున్నాను కానీ పిస్తూలు కూడా పట్టుకోగలవన్నమాట. సిద్ధాంతి, ఈ పిచ్చి మొండ నీ దగ్గర ఉంచి. అయ్యా నాకు కూడా అనిపిస్తుందండి అయ్యా, అని ఈయన గోండాకి ఎక్కువ, పోలీసుకు తక్కువ. మంచి మాట అన్నావయ్యా. ఏమయ్యా ఎస్పీ, లంచానికి మంచం వేసే నీకు మమ్మల్ని నిలదీసి ప్రశ్నించే అర్హత ఉందా? ఏ పాప ఎరుగన్న నా భర్తని ఎందుకు ఇలా హింసిస్తున్నారని ప్రశ్నించే హక్కు నాకుంది. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. దీని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందన్నయ్యా. బయటపడ్డాడండి. ఇంకా మాట్లాడే దేనికి మాట బావా? కక్షతో వచ్చావా, సాక్ష్యంతో వచ్చావా? జాతికి మహాత్ముడు అందించిన శాంతి సంకీర్తన రఘుపతి రాఘవ రాజారావు. దానికి గుర్తుగా నా తండ్రి మా ముగ్గురన్న తమ్ములకు ఆ పేరు పెట్టుకున్నాడు. రఘుపతిని ఆల్రెడీ వల్లకాటికి పంపేశాను. రాఘవకు లోపల పాడి కట్టిస్తున్నాను. ఇక నిప్పుతో వచ్చిన నిన్ను. అది నిప్పు కాదురా, చితి. మీ అన్న తమ్ములిద్దరి కోసం నువ్వే ఏర్పాటు చేసుకుని చితి మంట. ఆ మంట ఆరే లోపు మిమ్మల్ని ఇద్దరిని అందరూ సజీవ దహనం చేయకపోతే నేను కాలధర్మం చేసే రఘుపతికి తమ్ముడే కాదు, వృత్తి ధర్మానికి కట్టుబడే రాఘవకు సోదరుడే కాదు. ఏ అన్న కోసం చెయ్యని నేరానికి 6 నెలలు జైలు శిక్ష అనుభవించొచ్చావో ఆ అన్న పరిస్థితి చూడు.
అతన్ని చంపుకుంటావా, ఫోటోలు సాక్ష్యాలు ఇచ్చేస్తావా? ఎవరివే నువ్వు? మగువ మాంచాలికి ఎక్కువ, పగబట్టిన పాంచాలికి తక్కువ. అప్పుడు అక్రమంగా నువ్వు పార్వతితో కన్న బిడ్డ, ఇప్పుడు సక్రమంగా నీకు తలకొరివి పెట్టడానికి వచ్చిన దాన్ని. పార్వతి కూతురువా? నువ్వెందుకే శేషం? నిన్ను మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను. Damn it! అమ్మలత, రాజా, ఆ కనకాంబరగాడు మన వాళ్ళని తీసుకుని లారీలో సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్తున్నాడు. వెళ్ళు, తొందరగా వెళ్ళు.
లే అన్నయ్య నీ చేతులకి ఎందుకు మట్టి అంటించుకుంటా? వాడిని నాకు వదిలిపెట్టు. వాడికి కరెక్ట్ మొగుని నేనే. రాజా, యు ఆర్ గ్రేట్. అన్నయ్య శబరి, ఏమిటా చూపు? నేను గుర్తుపట్టలేదా? నువ్వా? ఇన్నాళ్ళు నన్ను మాయ చేసావు కదరా. మరే ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి రారా? ఏంటొచ్చేది? చాలే కోట చేయి చూసేది అంత రఫ్గా ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ చేస్తాను.